వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ పావని. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీకు మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తాను. సో మీరు కూడా బిగినర్స్ ఎవరైనా ఉంటే సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ గైస్. ముందుగా మనం ఒక చిన్న సైజ్ టమాటోని తీసుకొని దాన్ని 4 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకొని ఉండాలి వాటర్లో. నిమ్మపండు అంత సైజులో ఉన్న చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. అది మంచిగా వాటర్లోనే జ్యూసీగా అయిన తర్వాత దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇంకోసారి కూడా దాన్ని వాటర్లో వేసి మంచిగా దాన్ని జ్యూస్ అంతా కంప్లీట్గా తీసుకోవాలి చింతపండు నుంచి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ని అడ్డం పెట్టుకొని జ్యూస్ అనేది కంప్లీట్గా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, రాళ్ళు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ టమాటోస్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి ఆ జ్యూస్లో. సో ఇదే మనకి మెయిన్ అన్నమాట రసంకి. ఈ జ్యూస్ని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రసం అన్నది చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం కంప్లీట్గా టమాటోస్ని స్మాష్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఒక రౌండ్ షేప్ వెజల్ని పెట్టాలండి స్టవ్ మీద. అది కాస్త వేడవగానే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ కాస్త వేడవగానే ఆవాలని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. అది కాస్త చిటపట అని సౌండ్ రావాలి. అంతవరకు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం 5 ఎండుమిరపకాయలని కూడా తుంచి వేసుకోవాలండి. అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న పౌడర్ నేను ముందుగానే రెడీ చేసుకున్నానండి. అదే జీలకర్ర మిరియాలు పౌడర్ అండి. కాస్త దంచుకున్నాను. సో ఇదే మెయిన్ అన్నమాట రసంకి. ఇదే మనకి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది. ఆ తర్వాత తెల్లగడ్డని కూడా యాడ్ చేసుకోవాలి. దంచుకొనే వేసుకున్నాను తెల్లగడ్డని కూడా. అండ్ కరింపాకు కూడా 2 రెమ్మల దాకా వేసుకున్నాను. ఇవన్నీ చాలా హెల్తీ అండి, చాలా బాగుంటుంది. అట్లీస్ట్ వీక్లీ 2 to 3 టైమ్స్ అన్నా మనం రసంతో తింటే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మంచిగా ఐటమ్స్ అన్నీ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. అండ్ నెక్స్ట్ నేను 2 రెమ్మల కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ దాన్ని మిక్స్ చేస్తున్నానండి ఆయిల్లోనే. అండ్ వాటర్ని కూడా యాడ్ చేస్తానండి తర్వాత. సో మీకు క్వాంటిటీ తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొద్దిగా నేను పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. అండ్ ఇప్పుడు యాడ్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుందండి పసుపు. సో ఇప్పుడు ఇది కూడా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్న రసం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చింతపండు రసం, కొద్దిగా సాల్ట్ అండ్ టమాటోని స్మాష్ చేసి పెట్టుకున్న రసంని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు యాడ్ చేసుకోండి. మనకి ఆల్మోస్ట్ ఆ ఫ్లేవర్ అన్నది ఇప్పుడే వస్తుంది. స్మెల్ కానివ్వండి ఆల్మోస్ట్ వచ్చేసిందండి. అండ్ ఇప్పుడు మనం ఉప్పు, కారం అన్నీ టేస్ట్ చేసుకోవాలి. తక్కువగా ఉంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా ఏమన్నా తక్కువగా ఉంటే మీరు మళ్ళీ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను ఇప్పుడు కొంచెం టేస్ట్ చేశాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువగా ఉన్నింది కాబట్టి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. సో రసం అనేది చాలా రకాలుగా చేస్తారండి. నాకైతే ఇలా ఇష్టం. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ రసం పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. తర్వాత కాస్త అది వేడవ్వనివ్వండి రసం. సో హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి.
సో ఇలా రసం కాస్త ఉడకడం స్టార్ట్ అవ్వగానే మనం ఇంకా ఆఫ్ చేసుకోవాలండి. రసం ఎక్కువ మనం ఉడికించకూడదు. సో లైట్గా ఉడికిన తర్వాత ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఇలా ఈజీగా మనం రసం చేసుకోవచ్చు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాయ్.